నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాలైతే వీడియోలో ఉన్నాయండి. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనము ఈ రోజుల్లో చాలామంది పిల్లలను చూస్తున్నాము. అసలు స్కూలుకు వెళ్ళనైతే అంటున్నారు. సో, దానికి సంబంధించి కొన్ని పరిష్కార మార్గాలైతే అన్వేషిద్దాం. సో, మీ కొడుకు గాని, కూతురు గాని స్కూలుకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటే ఇది గమనించాల్సిన మరియు వెంటనే పరిష్కారం చేసుకోవాల్సిన సమస్య అండి. సో, పిల్లలు స్కూల్ ఫియర్ పలు కారణాల వల్ల రావచ్చు. ఈ సమస్య కొన్ని పద్ధతులైతే సూచిస్తున్నాము చూడండి. సో, ఫ్రెండ్స్, మొదటగా పిల్లలను శ్రద్ధగా విని అవగాహన చేసుకొని వాళ్ళు చెప్పేది. సో, మీ కొడుకుతో నెమ్మదిగా మాట్లాడండి. అంటే గొడవ పడినట్టు కాకుండా నెమ్మదిగా మాట్లాడి ఎవరితోనైనా భయమా? ఏం జరిగిందో చెప్పగలవా? అని స్నేహపూర్వకంగా తెలుసుకోవాలి. సో, అతని మాటల్ని నిశ్శబ్దంగా విని, అతని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అతను చెప్పిన దాంట్లో నిజంగా సమస్య ఉందా? లేదా కల్పన అంటే సమస్య ఉందా? లేదా ఊహించి చెప్తున్నారా? అనే దాన్ని సున్నితంగా తెలుసుకోండి. తర్వాత స్టెప్ వచ్చేసి స్కూల్ టీచర్ లేదా ప్రిన్సిపల్‌తో ఖచ్చితంగా మాట్లాడాలండి. సో, మీరు స్కూల్‌కి వెళ్ళి సంబంధిత అంటే వాళ్ళ క్లాస్ టీచర్ లేదా ప్రిన్సిపల్‌తో అయినా మీ కొడుకు సమస్య గురించి చర్చించండి. అతని భయం టీచర్ వల్ల లేదా ఇతర విద్యార్థుల వల్ల బ్లూయింగ్ లేదా ఒత్తిడి వల్ల వస్తుందా అనేది తెలుసుకోండి. స్కూల్ యాజమాన్యం ఈ సమస్యను వెంటనే సీరియస్‌గా తీసుకొని చర్యలు తీసుకోవాలి. మూడోది తర్వాత స్టెప్ భరోసా కల్పించాలండి. సో, మీ కొడుకుకు మీరు నాకు ఎంతటి సమస్య అయినా చెప్తే నేను నీకు మద్దతుగా ఉంటాను అని ధైర్యం చెప్పండి. స్కూల్లో అతనికి భయం లేనట్టు అనుభూతి కలిగేలాగా భరోసా అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, అమ్మ లేదా నాన్న ఎప్పుడు నీ వెనకే ఉంటారు అనే నమ్మకాన్ని వాళ్ళకు చేకూర్చండి. సో, ఇక నెక్స్ట్ తర్వాత స్కూల్లో వాతావరణాన్ని పర్యవేక్షించండి. అంటే స్కూల్లో పిల్లలకు స్నేహపూర్వకమైన వాతావరణమే ఉందా? లేదా బ్లూయింగ్, శారీరక శిక్షణ వంటి సమస్యలేమైనా ఉన్నాయా? ఇవి ఉంటే విద్యాశాఖకు ఫిర్యాదు చేయడం కూడా అవసరమవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లల్లో ధైర్యాన్ని పెంచండి. మీ కొడుకును సహనం, స్వయం స్వయం స్థిరత్వం గల వ్యక్తిగా మార్చేలాగా ప్రోత్సహించండి. సో, సహనం అంటే చిన్న చిన్న విషయాలు కోప్పడకుండా, అలాగే స్వయంగా స్థిరత్వం తనను తాను మోటివేట్ చేసుకునే విధంగా అంటే ఏ సమస్య వచ్చినా నిలబడగలిగేలా వ్యక్తిలాగా అయితే ప్రోత్సాహం చేయండి. అతని రోజు చిన్న చిన్న సన్నివేశాలు అతనితో చేయండి. అతనికి ధైర్యం నింపండి. అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలా బిహేవ్ చేయాలి అని బేసిక్స్ అయితే మీరు నేర్పాల్సి ఉంటుంది. ఇక ఉదాహరణకు ఒక్కో చిన్న సమస్యను ఎలా పరిష్కరించాలో నేర్పడం. తర్వాత స్టేజ్‌లో తనతో మాట్లాడే మంచి స్నేహితుల గురించి తెలుసుకోండి. స్కూల్లో అతనికి ఉన్న స్నేహితుల గురించి అడగండి. స్నేహితులతో కలిసి ఉండటం ద్వారా అతనికి భయం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఒక కౌన్సిలర్‌ను సంప్రదించండి. సో, అయినా గూడా తగ్గలేదంటే, సో, అయినా గూడా భయపడుతున్నాడు మీ పిల్లాడు స్కూల్‌కెళ్ళాలంటే ఒక కౌన్సిలర్‌ను త కలసండి. సో, సమస్య ఇంకా సీరియస్‌గా ఉందని భావిస్తే పిల్లల కౌన్సిలర్‌ను సంప్రదించండి ఫ్రెండ్స్. కౌన్సిలర్ మీ కొడుకులోని సమస్యలను వృత్తిపరంగా విశ్లేషించి సరైన మార్గమైతే చూపగలరు. ఇంకా ఎనిమిదవది శారీరక శిక్షలకు సంబంధించి చట్టాలు తెలుసుకోండి. సో, ఒకవేళ ఫిజికల్‌గా పనిష్మెంట్స్ ఏమైనా ఇస్తున్నారా? అలా చేస్తే చట్టపరంగా అన్యాయం అని అయితే గుర్తించండి. స్కూల్‌లో శిక్ష లేదా వేధింపులకు గురవుతున్నాయా అని కనుక్కోండి. సో, తెలుసుకున్నారంటే స్థానిక విద్యా అధికారులు లేదా చైల్డ్ ప్రొటెక్షన్స్ సంస్థకు కూడా అవసరమైతే ఫిర్యాదు చేయాల్సి అయితే ఉంటుందండి. ఏమైనా
స్కూల్‌లో హెరాస్మెంట్ లాంటివి జరుగుతుంటే. ఇక ఫైనల్‌గా అతనికి ప్రోత్సాహకమైన కథలు చెప్పండి. సో, భయానికి బదులుగా ధైర్యం తీసుకురావడంలో సహాయపడే కథలు చెప్పండి. స్కూల్‌కి వెళ్ళడంలో అద్భుతమైన అనుభవాలు ఎలా ఉంటాయో చెప్పి ప్రేరణ కల్పించండి. సో, స్కూల్‌కెళ్ళడం వల్ల కలిగే బెనిఫిట్స్ అలాంటివి చెప్పి వారి యొక్క ప్రేరణను కల్పించవచ్చు. ఇక పదోది దైనందిన శ్రద్ధ పరచండి. సో, ప్రతిరోజు స్కూలుకు వెళ్ళే ముందు అతని మానసిక పరిస్థితిని అర్థం చేసుకోండి. స్కూలుకి వెళ్ళిన తర్వాత అతనికి బాగానే ఉందా? లేదా? అని అడిగి తెలుసుకోండి. సో, ఫోను చేసి తెలుసుకోవచ్చండి. ముఖ్యంగా మీ కొడుకును ఎప్పుడు శ్రద్ధగా విని అతని సమస్యలను మీరు పరిష్కరిస్తారని అతనికి అండగా ఉండండి. స్కూల్లో సమన్వయం సమన్వయం చేసుకొని సమస్యలను తగ్గించండి. సో, మీరు ఈ విధంగా ముందడుగు వేస్తే అతను భయం లేకుండా స్కూల్‌కి వెళ్ళే ధైర్యాన్నయితే పొందుతాడు.